వైఎస్ఆర్. ఈ పేరు వినగానే అందరి ముఖాల్లో ఒక ప్రసన్నత వస్తుంది. కొంతమందికి పార్టీ పరంగా విభేదాలు ఉండొచ్చు. కాని ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు చెప్పమంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవారు ఎన్టీ రామారావుగారు, వైఎస్ రాజశేఖరరెడ్డిగారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. కొంతమంది ఎక్కువ కాలం పాలించారు, కొంతమంది తక్కువ కాలమున్నారు, ఇంకొంతమంది మంచి పరిపాలన కూడా అందించారు. కాని ఈ రెండు పేర్లు విన్నప్పుడు ఎందుకు అందరికీ ఒక మంచి భావన కలుగుతుంది అని నేను ఆలోచిస్తే, వీళ్ళిద్దరూ చేసిన చాలా పథకాలు పేదవాళ్ల కోసమే ఉండేవి. ఒక ఆయన 2 రూపాయలకే బియ్యమిచ్చారు. ఇంకో ఆయన పేదవాడిని ప్రైవేట్ హాస్పిటల్ మెట్రో ఎక్కించారు. ఒక ఆయన స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించాడు. ఇంకో ఆయన స్త్రీల పిల్లలు కూడా ఫ్రీగా చదివేలా పథకాలు తీసుకొచ్చాడు. ఈ 2 పనులే చాలు. ఎంతోమంది ఆయన పుణ్యమా అని ఫ్రీగా చదువుకున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వైద్యం చేయించుకున్నారు. నానో అంబులెన్స్ వచ్చాక ఎక్కడ ఉన్నా ఆసుపత్రికి చేరుకునే అవకాశం పేదవాడికి కూడా వచ్చింది. సరే, ఆయన హయాంలో కాంగ్రెస్ టైంలో కొన్ని స్కామ్లు జరిగాయని అనొచ్చు. కాని పేదవాడికి మంచి చెయ్యాలనే ఆలోచనే ఆయనను ఆ స్థాయికి తీసుకెళ్ళింది.